శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ కైలాసంగా పిలువబడుతుంది. ఇక్కడ మహాశివుడు వాయులింగంగా ఉద్భవించాడు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి ఒక అందమైన కథ చెప్తాను, వినండి. ఇక్కడ లింగాకారంలో వెలసిన పరమేశ్వరుడిని ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు ప్రతిరోజు పూజిస్తూ ఉండేవి. సాలెపురుగు శివలింగంపై భక్తితో నిత్యం గూడు అల్లుకునేది. సర్పం మణులతో ప్రతిరోజు శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. అలాగే ఏనుగు కూడా బిల్వ పత్రాలతో శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. మొదటగా సాలెపురుగు యొక్క భక్తిని పరీక్షించాలనుకున్నాడు ఆ పరమేశ్వరుడు. సాలెపురుగు అల్లిన అందమైన గూటిని అగ్ని కిలలతో దగ్ధం చేయగా తిరిగి గూడును మరలా అల్లుకునేది. చివరికి విసుగు చెందిన సాలెపురుగు అగ్నితో పోరాటానికి పూనుకొని ప్రాణత్యాగం చేసింది. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు. ఇక పాము అనునిత్యం మణులతో శివుడిని పూజిస్తుండగా ఏనుగు వచ్చి ఆ మణులను తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వ పత్రాదులతో పూజించేది. మర్నాడు వచ్చిన సర్పానికి శివలింగంపై తాను సమర్పించుకున్న మణులకు బదులుగా